ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హృదయపూర్వక శుభాలను తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుడు అనుగ్రహిస్తున్న ఈ నూతన కృపలో విశేషంగా సూర్యోదయమును మనం దగ్గర నుండి చూసినప్పుడు ఎంతో అందంగా ప్రకాశిస్తూ లేలేత కిరణాలతో ఉదయిస్తూ అలా ప్రకాశిస్తూ ఎదుగుతూ కొన్ని నిమిషాలకే ప్రపంచానికి వెలుగునిచ్చే బలమైన సూర్యుడుగా మార్చబడతాడు. అలాగా నీవు కూడా ఈ నూతన కృప అనే దేవుడిస్తున్న ఈ రోజు అనే అవకాశాన్ని, ఆయుష్ను అర్థవంతంగా నీవు వినియోగించగలిగితే దేవుడు నిన్ను కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా, అంటే బలమైనటువంటి సూర్యుని వలె ఆయన నిన్ను మార్చుకోబోతూ ఉన్నాడు. ఆమేన్. అంటే దేవుడు నీపై ప్రకాశిస్తూ ఉన్నాడు గనక నీ వెలుగులోకి అనేక రాజకీయ వర్గాలు, రాజులు, ఘనులు, అధిపతులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ వర్గాలు అనేకమైనవి నీ వెలుగులోకి రాబోతున్నాయి. అంతేకాదు ప్రజలు ఆ వార్త విని నీ నీడలోనికి పరుగులెత్తుకొని వచ్చి ఆ ఆశీర్వాదానికి కేంద్రమయ్యున్న యేసును తెలుసుకొని ప్రభువులో స్తుతించి ఆరాధించి ఆనందించబోతూ ఉన్నారు. ఎప్పుడు ఇది మనలో నెరవేర్చబడుతుంది అనంటే మనం బైబిల్ గ్రంథములో సామెతలు 8:21లో గమనించగలిగితే స్వయంగా దేవుడు అంటున్నారు, నన్ను ప్రేమించగల వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును. మనం సంపాదించుకొని కూడగట్టుకుని దాచిపెట్టుకునేది ఆస్తి కానే కాదు. అది ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి ఏదో రూపకంగా అది ఉండదు, తన్నుకొని పోబడుతుంది. కానీ దేవుడు మన కొరకు దాచి ఉంచుతారు చూడండి, అది మనకు ఆస్తి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అనేక తరాలు తిన్నా తరగనంతగా అది ఆశీర్వాదం మల్టిప్లై అవుతూనే ఉంటుంది, దీవెన నొందుతూనే ఉంటుంది నీ ఊట. అది దేవుడిస్తున్నటువంటి ఘనత, ఐశ్వర్యము, ఆస్తి. అది దేవునికే సాధ్యము, దేవుని నుండి మనము పొందుకోవలసినదై ఉన్నది. దీని కొరకు మనం ఏం చేయాలి? ఆజ్ఞలను పాటించాలి. నీ రాబడి అంతట్లో 10వ వంతు దేవునికిచ్చి నీవు ఘనపరచగలగాలి. అలాగే విశ్వాసముతో దేవుణ్ణి వెంబడించాలి. ఇలా నువ్వు చేసినప్పుడు దేవుడు ఈ ఆశీర్వాదాన్ని నీ సంతతి పైన, నీ కుటుంబం పైన, నీ పిల్లల పైన దేవుడు అనుమతిస్తానని ఈరోజు ఈ నూతన కృప ఆత్మీయ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీకు తెలియజేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది మీ కుటుంబాల్లో జరుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజును గూర్చి చింతపడక, రేపటిని గూర్చి ఏ కలవరాలను పెట్టుకోక, మీరు విశ్వాసముతో దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని ఈ ఆశీర్వాదము కొరకు, దేవుడు చెప్పాడు కదా, ఈ దీవెన, ఈ ఆశీర్వాదము కొరకు నీవు ఒక వ్యవస్థవి, నీవు తరతరాలకు సంబంధించిన వ్యక్తివి, నీవు నీ పిల్లల వంశవృక్షానికి ఆశీర్వాదకరంగా మారాలి అని తలిస్తే తప్పక ఇవి నీవు పాటించు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ఈరోజే మోకాళ్ళేసి ప్రార్థన చేయి. ట్రైన్ అప్ అవ్వు. ఈ లైఫ్, ఈ వాగ్దాన నెరవేర్పు కొరకు దేవుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండి నేను ఆశీర్వాదకరమైన త్రోవలలో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.